ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక మారు మీ అందరికీ కూడా ఈ ఆన్లైన్ సర్వీస్లోనికి, పరిశుద్ధ ఆరాధనలోనికి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి 618వ స్తుతి గీతం, పితృపుత్ర శుద్ధాత్మలైన గీతాన్ని పాడుకుంటూ ఆరాధన ప్రారంభించుకుందాం. యెహోవాను స్తుతించుడి. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, జీవాధిపతి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నీ మహోన్నతమైన నామమును బట్టి నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. మరి యొక్క పరిశుద్ధ దినమును మా జీవితములకు ఈవిగా అనుగ్రహించి ఈ పరిశుద్ధ ఆరాధనలో మేమందరము ఇటు రీతిగా నీ సన్నిధానములోనికి రావటానికి మీరు మాపై చూపిన గొప్ప కృపను బట్టి మీకే లెక్కలేనని స్తుతులు, స్తోత్రములు, వేలాది వందనాలు చెల్లించుకునుచు ఇది నా ఆరాధన అంతటిలోను మీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును మాకు అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావములు మీరు పొందుకునుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. ఉత్తర ప్రత్యుత్తరుల భాగముగా కీర్తనల గ్రంథము నుండి 28వ కీర్తనను చదువుకుందాం. మొదటి చరణం ప్రారంభం, చివరి చరణమును అందరము కలిసి చదువుకుందాము. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధ ఆలయము వైపునకు నా చేతులెత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపు. భక్తిహీనులను, పాపము చేయువారిని నీవు లాగివేయినట్లు నన్ను లాగివేయకము. వారు దుష్టాలోచన హృదయములో నుంచుకొని తమ పరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయుము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. అందరము కలిసి చదువుకుందాం. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. ఈ సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి 5వ పాట, నీతిగల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి.
ఈ చక్కని పాటను మన సంఘ యవన బిడ్డల ముందుకొచ్చి పాడుతూ ఉండగా మీరు కూడా వారితో కలిసి పాడుతూ ప్రభునామమును మహింపరచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. దాతాయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. చదలా బుడమియు రవియు జలదియు నదులు ఇరులను జగ్గాగా సదమాలంబగు దైవానామం సర్వదానుతి జేయను. నీతి గల యెహోవా స్తుతిని ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. సర్వశక్తుని కార్యములకి సర్వరాష్ట్రములన్నీయు గర్వములు విడి తలలు వంచుచు నువ్విలో స్తుతి చేయను. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. గీత తాండవ వాద్యములచి ప్రీతి పరచెడి సేవాతో పాతకంబులు పరిహరించె దాతానే సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో నర్పించుడి. దాతాయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకొని సేవించుడి. నీతి గల యెహోవా స్తుతి మీ ఆత్మతో నర్పించుడి, మీ ఆత్మతో సేవించుడి. హల్లెలూయా. ఈ సమయంలో నేటి ధ్యానము నిమిత్తం ఏర్పాటు చేయబడిన దైవలేఖన పాఠ్యభాగమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనము నుండి 13వ వచనం వరకు గల లేఖన భాగమును మన మధ్యలో ఉన్నటువంటి మన సంఘ సెక్రటరీ గారు శ్రీ డి చచ్చిబాబు గారు ముందుకు వచ్చి ఈ లేఖన భాగమును చదివి వినిపిస్తారు. ఈ పరిశుద్ధ ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము దినవృత్తాంతములు రాసిన మొదటి గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు ఏలాగు వ్రాయబడి ఉన్నది. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా, భూమి ఆకాశమునందు సమస్తమును నీ వశము. మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా, రాజ్యము నీది. నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాసు చెల్లించున్నాము. ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును
మన ఆత్మలకు ఫలింపచేయునుగాక. ఆమేన్. ఈ సమయంలో విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనలో అందరూ కూడా నాతో పాటుగా ఏకీభవించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, నిత్యము దూతలతోనూ భక్తకోటి సమూహముతోనూ పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచు కొనియాడబడుతూ ఉన్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే నీకే సమస్త మహిమా ఘనత ప్రభావములు ఆరోపించుకొనిచ్చు ఉన్నాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి తండ్రి, నిత్యమ్మను పరిపాలిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు రాజా, మా శరీర ప్రాణాత్మలకు ఆధారమా, నీ అందే మేము ఉనికిని కలిగి ఉన్నాము, నీ అందే మేము చలించచ్చు ఉన్నాము. అందును బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా మరి ఒక మారు మా సంఘము కొరకు, నరసింహపురం అనుబంధ సంఘము కొరకు, సంఘ కాపరి కుటుంబము కొరకు తండ్రి మీకే లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, సంఘ పరిచర్యలను ఎంతవరకు నీ ఉచితమైనటువంటి కృపను బట్టి మేము ముందుకు కొనసాగింప చేయటానికి, నడిపించుకోవటానికి మీరు దినదినము మాకు అనుగ్రహిస్తున్నటువంటి కృపను బట్టి, మీరు మాకు ఇస్తున్నటువంటి శక్తిని బట్టి తండ్రి మీకే లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆ రీతిగానే ప్రభా, సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటిని బట్టి నీకు వందనాలు. సంఘ బిడ్డలందరినీ తండ్రి మరొక మారు నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని చుండగా ప్రతి కుటుంబాన్ని ప్రభా ఈ సమయంలో తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకొనిచున్నాను. ముఖ్యంగా తండ్రి ప్రతి కుటుంబము రక్షణ పొందుకున్నటువంటి కుటుంబాలుగా, ప్రతి వ్యక్తి రక్షణ పొందుకున్నటువంటి బిడలుగా ప్రభా ఉండేటటువంటి కృపా భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకొనిచున్నాను. అద్వితీయ సత్యదేవుడా, నీ కార్యములు గొప్పవి. మా సంఘములో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఇదిగో తండ్రి ఈ ఆన్లైన్ సర్వీసులో దేవా మరి ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుతున్నటువంటి కుటుంబాలన్నిటినీ తండ్రి నీ కృపలో భద్రపరచండి, బలపరచండి, మీ దీవెన ఆశీర్వాదములతో నింపి నడిపించమని వేడుకొనిచున్నాను. ముఖ్యంగా ప్రభా సిఎంసి హాస్పిటల్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి, హాస్పిటల్ని దీవించండి, వృద్ధులోనికి తీసుకుని రండి. హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. డైరెక్టర్ గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఎంప్లాయ్ని బట్టి, వారి ఫ్యామిలీస్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ నామములో, నీ చిత్తములో ఇదిగో తండ్రి స్థాపించబడి కొనసాగుతూ ఉన్నటువంటి ఇదిగో తండ్రి మరి నీ సంస్థను ప్రభ జ్ఞాపకం చేసుకుని వృద్ధులోనికి తీసుకురమ్మని వేడుకొనిచున్నాం. ఆ రీతిగానే ప్రభ మా సంఘంలో చాలామంది బిడ్డలు బలహీనులుగా ఉంటూ ఉన్నారు, అనారోగ్యములతో ఉంటూ ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. జ్ఞాపకం చేసుకోనండి, ఆరోగ్యములు ఇచ్చి నడిపించండి. చదువుకొనిచున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నటువంటి యవన బిడల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి, వారి చదువులలో తోడుగుండండి, ఎగ్జామ్స్లో సహాయం చేయండి. ఆ రీతిగా నీ ప్రభా ఇదిగో తండ్రి చదువులు పూర్తి చేసుకుని మరి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడల జీవితాలలో ప్రభా మీ బలమైనటువంటి కార్యముల కొరకు ప్రార్థిస్తూ ఉండగా మీరే ప్రభా తగిన సమయంలో వారి జీవితాలను దర్శించమని వేడుకొనిచున్నాను. ఆ ప్రకారముగానే దేవా మా సంఘములో ఉన్నటువంటి చంటిబిడ్డ తల్లులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. గర్భిణీ స్త్రీలందరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ కృపలో జ్ఞాపకం చేసుకునండి, వారికి మంచి ఆరోగ్యములు దయచేయండి. ఆ రీతిగానే తండ్రి ముఖ్యంగా గర్భఫలముల కొరకు ఎదురు చూస్తున్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో ప్రభా ప్రతి ఒక్కరి కొరకు నీ సన్నిధిలో ప్రభా ఇదిగో తండ్రి వారి పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉండగా ప్రతి గర్భము నీ శక్తి కలిగిన నామములో తెరవబడినట్లుగా ప్రార్థిస్తూ ఉండగా కార్యములు జరిగించేవాడా, అద్భుతములు చేయవాడా మీరు దర్శించమని వేడుకొనిచున్నాను. ముఖ్యంగా ప్రభా ఈ సమయంలో మా సంఘములో ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయ్ని బట్టి వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి మరి ప్రైవేట్ సెక్టార్లో అలాగే ప్రభా గవర్నమెంట్ సెక్టార్లో కూడా పనిచేస్తూ ఉన్నటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారికి మీరు తోడై ఉండి నడిపించండి. వారి ఉద్యోగాలలో మీ సహాయము బిడలకు అనుగ్రహించమని వేడుకొనిచున్నాం. ముఖ్యంగా తండ్రి ప్రస్తుత దినాలలో ప్రపంచము యావత్తు ఎదుర్కొంటున్నటువంటి ఈ భయంకరమైనటువంటి హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులన్నిటిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం.
కరోనా వైరస్తో తండ్రి ప్రతి దేశము ప్రభ అలాడిపోతూ ఉండగా కనికరించు దైవ మా కృప చూపించువాడా. ఇదిగో తండ్రి నీ బిడలమైనటువంటి మమ్మల్ని మేము తగ్గించుకొని నీ వైపు చూచి ప్రభనైనా మా పాపములను ఒప్పుకొనుచు నీ సన్నిధానంలో ప్రాధేయపడుతూ ఉన్నాం, నీ సన్నిధానంలో పశ్చాత్తాపడుతున్నాం. కనికరించండి, కృప చూపించండి, మేమంటి వారమని జ్ఞాపకం చేసుకునండి. నజరేయుడైన యేసు నామములో ప్రభ ఈ తెగులును మా మధ్యలో నుండి తొలగించమని అడుగుచున్నాను. ఈ తెగులును సంపూర్ణముగా లయపరచమని బ్రతిమలాడుకొనిచున్నాను తండ్రి. ఇటువంటి పరిస్థితులలోనైనా ఇంకనూ ప్రభనైనా ఇదిగో తండ్రి నిన్ను ఎరిగినటువంటి అనేక మంది ఉంటుండగా వారంతా కలిసి నీ వైపునకు తిరిగి మారు మనసు పొందటానికి నీ కృపను అనుగ్రహించండి. పశ్చాత్తాపపు ఆత్మను ప్రభ మీరు కృమ్మరించమని వేడుకొనిచున్నాను. ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి నిజదేవుడు అయినటువంటి నిన్ను ఎరిగి మీరిచ్చినటువంటి ఈ జీవితాన్ని మీ ఎడల భయభక్తులు కలిగి ఈ మంచి జీవితాన్ని జీవించేటటువంటి కృపాభాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొనిచున్నాను. ప్రపంచ దేశాలలో ప్రభనైన నీ దైవ రాజ్య సువార్తను వ్యాప్తి చేస్తున్నటువంటి ప్రకటిస్తూ ఉన్నటువంటి ఇదిగో తండ్రి మిషనరీ సంస్థలను బట్టి ప్రార్థిస్తున్నాం, మిషనరీస్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, సేవకులను బట్టి సంఘాలను బట్టి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఇదిగో తండ్రి నేటి దినాలలో సేవ జరుగుతూ ఉండగా ప్రభ నీ కృపను మాకు అనుగ్రహిస్తున్నారు, నీకు వందనాలు. ఆ రీతిగా నీ ప్రభ ఎక్కడైతే సువార్తకు ఆటంకాలు కలుగుచున్నాయో, ద్వారములు తెరవబడలేదు, అటువంటి స్థలాలను ప్రభ మీరు దర్శించమని వేడుకొనిచున్నాం. మా భారముతో కూడినటువంటి ప్రార్థనలు, మా విజ్ఞాపనలు, మా కన్నీరు ఏమాత్రం కూడా వ్యర్థము కాదు ప్రవ్వ. ఇదిగో తండ్రి అనేక మంది ఈ యొక్క దేవ సువార్త ప్రకటనలో ప్రభనైనా రక్తము చిందిస్తూ ఉన్నారు, హతసాక్షులుగా మారుతూ ఉన్నారు. వారందరూ ప్రభ వెత్తబడినటువంటి వారుగా ఆ స్థలాలలో ప్రభ నీ కొరకు మేము పంటను కోయటానికి మీ కృప చూపించమని వేడుకొనిచున్నాం. ఆ రీతిగానే ప్రభ మా సిబిసిఎన్సి సంఘాలన్నిటినీ దీవించండి, సంఘ కాపురులను దీవించండి. చాలామంది దైవ సేవకులు ప్రభ కరోనా వైరస్తో బాధపడుతూ ఉన్నారు, హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అట్టి సేవకులను ప్రభ సంపూర్ణముగా స్వస్థపరచండి, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యములు దయచేయమని అడుగుచున్నాను. ఆ రీతిగానే ప్రభ ఇదిగో దేవ ఎవరైతే తండ్రి ఈ కరోనాతో బాధపడుతూ ఉన్నారు తండ్రి వారందరినీ ప్రభ ముట్టి స్వస్థపరచమని వేడుకొనిచున్నాను. చాలామంది దేవా ఈ కోవిడ్-19తో ప్రభ మరణిస్తూ ఉండగా ప్రభ అట్టి కుటుంబాల్లో ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగించి మీరే ఆదరించండి, మీరే వాదార్చండి, మీరే బలపరచమని వేడుకొనిచున్నాను. ప్రత్యేకించి ప్రభ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రభ భారముతో ప్రార్థిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నేను ప్రత్యేకముగా జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా వారి జీవితాలలో, వారి కుటుంబాలలో మీ బలమైన కార్యములను జరిగించండి, నీ అద్భుత కార్యములు జరిగించండి. ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుచున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభ మీ దీవెనలతో నింపి ఆత్మీయంగా బలపరిచి మా ద్వారా మహిమా ఘనత ప్రభావములు మీరే పొందుకొనుమని యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన సంఘ యవన బిడ్డలు ముందుకు వచ్చి స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనమంతా కలిసి దేవుణ్ణి స్తుతించుకుందాం, దేవుని నామాన్ని ఆరాధించుకుందాం. మన సంఘ యవన బిడ్డలు ముందుకు వచ్చి స్తుతి ఆరాధన చేస్తూ ఉండగా మీరు కూడా మీ కుటుంబాలతో కలిసి దేవుణ్ణి ఆరాధించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. మొదటి పాటగా స్తుతి ఆరాధన పాటల పుస్తకం నుండి హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడుకుంటూ దేవుని మహిమపరచాలని మనం చేసుకుంటా ఉన్నాం.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల సైన్యమునకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యమునకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపి ఆ దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండవ పాటగా స్తుతి ఆరాధన పాటల పుస్తకం నుంచి మొదటి పాట ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన అనే పాట పాడుకునేటప్పుడు సంఘమంతా కలిసి ఏకీభవించి చప్పట్లు కొట్టి ఆ దేవాతి దేవుని మహిపరుస్తూ వాక్యానికి సిద్ధపడాలని ప్రేమపూర్వకంగా మనం చేసుకుంటా ఉన్నాం. నీకే నా దేవా తండ్రి అందుకోవా, నీకే నా దేవా తండ్రి అందుకోవా.
యెహోవా. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా. ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా. ఆరాధనా ఆరాధనా కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. అన్నిటికీ ఆధారమైన వాడా, నీకే ఆరాధన. ఎన్నటికీ మారని మంచివాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. అన్నిటికీ ఆధారమైన వాడా, నీకే ఆరాధన. ఎన్నటికీ మారని మంచివాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నోటను కపటము లేనివాడా, నీకే ఆరాధన. మాటతో మహిమలు చేయువాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. నోటను కపటము లేనివాడా, నీకే ఆరాధన. మాటతో మహిమలు చేయువాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. అంతయు వ్యాపించి ఉన్నవాడా, నీకే ఆరాధన. చింతలు తీర్చేటి గొప్పవాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. అంతయు వ్యాపించి ఉన్నవాడా, నీకే ఆరాధన. చింతలు తీర్చేటి గొప్పవాడా, కృతజ్ఞత స్తుతి ప్రార్థన. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధన. దయచేసి ఎవరు మౌనంగా ఉండదండి. ఆరాధన అన్నిటికీ ఆధారమైన వాడు, నోటన కపటము లేనివాడు, అంతయు వ్యాపించి ఉన్నవాడు నీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. నీకే ఈ ఉదయకాల సమయంలో వాక్యముఖంగా ఆయన నీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. తన ఉచితమైన కృపచేత నిన్ను నన్ను ఆయన సజీవ రెక్కల చాటున
దాచి ఉంచిన దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. దయచేసి ఎవరు అనాలోచితంగా ఉండొద్దు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుంటామని ఆయన వాక్యం మాట్లాడుచుండగా, గనులైన వారు గతించిపోతుండగా అల్పులమైనటువంటి మనలను ఆయన ప్రేమతో ఆయన సజీవ లెక్కలో మనల్ని దాచించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మాతో కలిసి ఏకీపించాలని మనం చేసుకుంటాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండదండి. మన రెండు చేతులు పైకెత్తి ఆయన్ని ఆరాధించుకుందాం. ఆయన ఆత్మ గనక ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకుందాం. దయచేసి ఎవరు మౌనంగా ఉండదండి. ఆరాధనా ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా నీకే నా దేవా తండ్రి అందుకోవా. విరిగి నలిగిన హృదయంతో నీకు స్తుతి ఆరాధన అందిస్తున్నాం తండ్రి. మా స్తుతుల మీద ఆశీనుడైన గొప్పదేవా, మా స్తుతి ఆరాధన మీ పాదాల చెంత చేర్చుకోండి అయ్యా. మీ వాక్యం చేత మాతో మాట్లాడండి అయ్యా. మీ వాక్యం చేత మాతో మాట్లాడండి. మా హృదయాలను తెరిచి ఉంచాం తండ్రి. మా జీవితాలలోనికి, మా కుటుంబాలలోనికి, మా సంఘాలలోనికి మీ ఆత్మను ప్రసరింపచేయండి. మీ ఆశీర్వాదాలను మాపై నింపమని వేడుకొనిచున్నామయ్యా. చల్లారిపోతున్న అనేకులకు తండ్రి నీ ఆత్మ అగ్నిని మాపై కురిపించండి. అనేక భాషలు మాట్లాడే గొప్ప వరాలను మాకు దయచేయమని వేడుకొనిచున్నామయ్యా. దయచేసి మాతో మాట్లాడు తండ్రి, మాతో మాట్లాడండి. ఆరాధనా ఆత్మతో ఆరాధనా 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 ఆత్మతో ఆరాధనా 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 కృతజ్ఞత స్తుతి ప్రార్థనా. మా స్తుతులను మీరు అందుకోండి అయ్యా. మా స్తుతుల మీద ఆశీనుడైన గొప్పదేవ, మీ వాక్యం కోసం మేము ఎదురు చూస్తున్నామయ్యా. మాతో మాట్లాడమని, ఈ చిన్న ఆరాధన మీ పాద సన్నిధికి చేర్చుకుని ప్రతిఫలం అనుగ్రహించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో బ్రతిమిలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. వాక్య సందేశంలోనికి వెళ్ళక మునుపు మన బైబిల్స్ని కుడి చేతి ఎత్తు పట్టుకుని సజీవ వాక్కు మాయదలో ఈ కోరస్ పాడుకుందాం. నీవాకు జీవజలములతో నూరంతల ఫలము మాకేము నూరంతల ఫలము మాకేము యెహోవా గద్దె ముందట జనము లారముకుడి యెహోవా
జనము లారమ్రోకుడి. పరిశుద్ధ గ్రంథము నుండి మనము చదువుకున్నటువంటి లేఖన భాగం దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు మనము చదవగా విని ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ బైబిళ్ళను తెరిచి ఈ లేఖన భాగములను జాగ్రత్తగా చూడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. మనం చదువుకున్నటువంటి లేఖన భాగములో నుండి 12వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించండి. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. దేవుడు ఈ మాటలను మన యొక్క హృదయాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, మరి కుమారు మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేస్తూ ఈ వాక్య సందేశమును వినుటకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి ప్రస్తుత ప్రపంచంలో మానవుని యొక్క జీవితాన్ని మనము జాగ్రత్తగా గమనించినట్లయితే 3 ప్రాముఖ్యమైనటువంటి విషయములు చాలా స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు అవగతం అవుతూ ఉంటాయి. ఒకటి, ఈ నేటి ప్రస్తుత దినాలలో ఉన్నటువంటి మానవుని యొక్క ఆలోచనలను గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, మొట్టమొదటిగా త్వరగా ధనము సంపాదించాలి అనేటువంటి ఆలోచనలు నేడు మనము చూస్తూ ఉన్నాం. దీని కొరకు నేడు మానవుడు రాత్రినక పగలనక కష్టపడుతూ ఉన్నటువంటి సందర్భాలు మనము చూస్తూ ఉన్నాం. కొన్ని సమయాలలో సులువుగా ధనము సంపాదించటం, ఈజీగా మనీ సంపాదించటం అనేటువంటి దాని మీద కూడా మనిషి తన దృష్టిని కేంద్రీకరిస్తూ ఉన్నాడు. సులువుగా డబ్బు సంపాదించేటటువంటి మార్గాలను కూడా వెతుకులాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈ అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంలో యూట్యూబ్లో మనము గనక గమనించినట్లయితే దీనికి సంబంధించి చాలా రకాలైనటువంటి వీడియోస్ మనకి కనిపిస్తూ ఉంటాయి. సులువుగా డబ్బులు సంపాదించటము ఎలాగా, రూపాయి పెట్టుబడి లేకుండా మీరు ఏ రీతిగా లక్షలు సంపాదించవచ్చు, ఇటువంటి అనేక రకరకాలైనటువంటి వీడియోస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని కూడా అనుసరించేటటువంటి వారు లేకపోలేదు. కష్టపడకుండా సంపాదించాలి అనేటువంటి ధోరణి, వైఖరి నేటి దినాలలో మనము చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనము చూసినట్లయితే, రెండవ ఆలోచన త్వరగా ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి. అది ఎలాగైనా పర్వాలేదు, కానీ మేము త్వరగా ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి. ఒకరిని తొక్కైనా ఒకరిని ప్రక్కన పెట్టైనా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి. ఈ ఆలోచన కూడా అనేకులలో నేడు పనిచేస్తూ ఉన్నది, నేడు మనము చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనిషి యొక్క ఆలోచన ఈ రీతిగా త్వరగా సంపాదించుకున్నటువంటి దానంతటికి, త్వరగా ఒక స్థాయికి వెళ్ళినటువంటి దానంతటి చుట్టూ ఒక సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవటం, ఒక భద్రతను ఏర్పాటు చేసుకునేటటువంటి ఆలోచనలతో నేటి మానవుని యొక్క మనుగడ అనేటువంటిది ముందుకు సాగిపోతూ ఉంది. అయితే వీటిని గురించి బైబిల్ ఏం చెబుతుంది, వీటిని గురించి దేవుడు ఏమి మాట్లాడుతూ ఉన్నాడు, ఈ ఆలోచన, ఈ వైఖరి, ఈ విధానం సరి అయినటువంటిదేనా,
వాక్యం యొక్క వెలుగులో ఈ యొక్క ఆలోచనలను పరిశీలన చేసుకుందాం. ఈరోజు మన ధ్యానాంశము, నీ ఆలోచన సరి అయినదేనా? త్వరగా డబ్బు సంపాదించటం, త్వరగా ఉన్నత స్థానానికి వెళ్ళటం, వాటి చుట్టూ ఒక భద్రత వలయాన్ని ఏర్పాటు చేసుకుని నేను క్షేమంగా ఉండగలను అని అనుకునేటటువంటి ఈ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆలోచన సరి అయినటువంటిదేనా? నీ వైఖరి సరి అయినటువంటిదేనా? నీ దృక్పథము సరి అయినటువంటిదేనా? బైబిల్ ఏం చెబుతుంది ఈ 3 విషయాలలో? దీని గురించి మనము ఆలోచన చేద్దాం. సో మొట్టమొదటిది మనము ఆలోచన చేస్తూ ఉన్నాం, త్వరగా ధనవంతులు కావాలి, త్వరగా ధనము సంపాదించాలి అనేటువంటి ఆలోచన ధోరణిలో నేడు మానవుడు ఈ సమాజంలో జీవిస్తూ ఉన్నట్లుగా, ముందుకు కొనసాగుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే మరి బైబిల్ ఏం చెబుతుంది? ఈ ఆలోచనను సపోర్ట్ చేస్తూ ఉందా? ఈ ఆలోచన కరెక్టే అని మనకు చెబుతుందా? రండి చూద్దాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక చూసినట్లయితే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇస్తాది అని జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను రాయిస్తూ ఉన్నాడు. ఈ వచనాన్ని మనము 2 కోణాలలో అర్థం చేసుకోవలసి ఉంటుంది. జాగ్రత్తగా ఈ నా మాటలను గమనించండి. సో మొదటి కోణం, లేకపోతే మొదటి ఆలోచనలో ఈ వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలమంటే, దేవుని ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యమును, మనకు సంపదను కలిగిస్తూ ఉన్నది. కాబట్టి దానిని ఎవరూ కూడా వారి యొక్క కష్టము చేత, వారి యొక్క ప్రయాస చేత ఎక్కువ చేయలేరు. ఈ సత్యాన్ని గురించి సొలొమోను మాట్లాడుతున్నాడు. నిజమే, ఈరోజు మనము కలిగి ఉన్నటువంటి అవన్నీ కూడా, మనము కలిగి ఉన్నటువంటి సంపద, మనము కలిగి ఉన్నటువంటి ఆస్తి, అదంతా కూడా దేవుని యొక్క దీవెనే, దేవుని యొక్క దీవెన మాత్రమే. ఆయన ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యమును ఇస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 17-18 వచనాల్లో కనుక మనము చూసినట్లయితే, అక్కడ మోషే ఇశ్రాయేలీ ప్రజలతో ఈ మాటలను మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఎంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకుంటారేమో, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకోవలెను. ఎందుకంట, తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధన నేటి వల్లే స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగచేసిన వాడు ఆయనే. ఆయనే. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈరోజు నీవు కలిగి ఉన్నటువంటి సంపద, నీవు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యము, నీవు కలిగి ఉన్నటువంటి ఆస్తిని చూసుకొని, ఇది నా కష్టార్జితం, ఇది నేను రాత్రి పగలు కష్టపడితే నేను సమకూర్చుకున్నటువంటిది, నేను చెమటోర్చి కష్టపడితే ఇది నేను సంపాదించుకున్నాను అని ఏదైతే అనుకుంటున్నావో దానిని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మీరు ఎంత భాగ్యము సంపాదించుకోవటానికి మీకు ఏమంటున్నాడు? సామర్థ్యము కలుగచేసిన వాడు ఆయనే అంటూ ఉన్నాడు. నిజమే కదా? నీవింత భాగ్యము సంపాదించుకోవాలంటే నీకు సామర్థ్యం అవసరం. అయితే ఆ సామర్థ్యము ఆయన ఇచ్చినటువంటిది, ఆ జ్ఞానము ఆయన ఇచ్చినటువంటిది, ఆ తలాంతులు ఆయన ఇచ్చినటువంటిది. ఎంత భాగ్యము నువ్వు సంపాదించుకోవటానికి నీకు కావలసినటువంటి ఆరోగ్యము ఆయన ఇచ్చినటువంటిది, ఆయన ఇచ్చినటువంటిది. కాబట్టి భాగ్యము సంపాదించుకున్నటువంటిది నీవే, కానీ దానికి కావలసినటువంటి సామర్థ్యము ఇచ్చినవాడు ఆయన, దానికి కావలసినటువంటి ఆరోగ్యమును ఇచ్చినటువంటి వాడు ఆయన. కాబట్టి నీ కష్టముతో దానిని ఎక్కువ చేయలేవు,
నీవు కష్టపడినటువంటి ప్రతి రూపాయి మీద ఆయన దీవెనుంటే అది ఐశ్వర్యముగా ఉంటుంది, అది ఆశీర్వాదకరముగా ఉంటుంది అనేటువంటి సత్యాన్ని దేవుని యొక్క లేఖన భాగాలు మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, త్వరగా ధనవంతులు కావాలి అనేటువంటి ఆలోచనతో బైబిల్ ఏకీభవిస్తుందా? లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. మనం కష్టపడితే వస్తే సంపాదించుకున్నటువంటి ఆస్తి ఐశ్వర్యము దేవుని ఆశీర్వాదాన్ని ఎక్కువ చేయలేవు అని తెలియజేస్తూ ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో చాలామంది ధనవంతులు కనిపిస్తూ ఉంటారు, చాలామంది ఐశ్వర్యవంతులు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి వారి యొక్క జీవితాలను కనుక గమనించినట్లయితే వారి జీవితంలో అనుభవపూర్వకముగా తెలుసుకున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? రండి చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయము 34వ వచనాన్ని 35వ వచనాన్ని మనం అక్కడ గమనించినట్లయితే, అంతటా అతడిట్లా నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసీలను, ఒంటెలను, గాడిదలను దయచేసెను. నేను నా యజమాని అయినటువంటి అబ్రహాము యొక్క దాసుడును. అయితే అబ్రహాము చాలా ధనవంతుడు. అబ్రహాముకి గొర్రెలు ఉన్నాయి, అబ్రహాముకి ఒంటెలు ఉన్నాయి, అబ్రహాముకి దాసీలు ఉన్నాయి, అబ్రహాముకి వెండి బంగారములు ఉన్నాయి. అయితే వాటన్నిటినీ కూడా ఎవరిచ్చారని ఎలియాజరు సాక్ష్యం ఇస్తున్నాడంటే, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించటం వలన అతడు ఐశ్వర్యవంతుడయ్యాడు. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి ఆయన ఆశీర్వదించటం ద్వారానే అబ్రహాము ఐశ్వర్యవంతుడయ్యాడు. ఎలియాజరు చాలా దగ్గరగా చూశాడు అబ్రహామును గురించి సాక్ష్యము ఇస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనాన్ని చూసినట్లయితే ఇస్సాకును గురించి అక్కడ రాయబడుతూ ఉంది. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడయ్యను. చూడండి ఎంత గొప్ప సంగతో, దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఇస్సాకు గొప్పవాడయ్యాడంట. దేవుని యొక్క ఆశీర్వాదము ఇస్సాకు జీవితంలో ఉంది, ఇస్సాకు కుటుంబంలో ఉంది. కాబట్టి కరువు కాలంలో పంట వేసి 100 ఫలాన్ని ఆయన కోయగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ నీవు వ్యవసాయం చేసేటటువంటి రైతువు కావచ్చు, నీ మీద దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే దేశమంతా కరువున్నా నీవు విత్తనం వేసినప్పుడు దానిని 100 దేవుడు పండించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన ఆశీర్వాదం మనకు ఐశ్వర్యమును ఇస్తాది అనేటువంటి సత్యాన్ని ఇక్కడ వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నీవు సమృద్ధిని కలిగి ఉంటే, నీవు ఐశ్వర్యాన్ని కలిగి ఉంటే, నీవు గనక ధనాన్ని కలిగి ఉంటే గుర్తుంచుకో, అది దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రమే. అది దేవుని యొక్క ఆశీర్వాదము ద్వారా మాత్రమే నీకు వచ్చింది అని మాత్రము నువ్వు జ్ఞాపకము చేసుకో. సరే, దీంట్లో మరొక కోణం కూడా ఉందని మీకు చెప్పాను. ఇది ఒక ఆలోచన, ఇది ఒక కోణం. రెండవ కోణం కూడా ఉంది, రెండవ ఆలోచన కూడా ఉన్నది. సో ఇప్పుడు నేను ఈ విషయాలన్నీ చెబుతున్నప్పుడు మీకు ఒక ప్రశ్న రావాలి, మీకు ఒక ప్రశ్న ఉత్పన్నం అవ్వాలి. ఏంటి ఆ ప్రశ్న అంటే, నేటి దినాలలో న్యాయమైనటువంటి విధానములో కంటే అన్యాయమైనటువంటి విధానములోనే, అక్రమమైనటువంటి మార్గములలో మోసముతో సంపాదించుకుని ఐశ్వర్యవంతులుగా అవుతున్నటువంటి వారే నేడు ఎక్కువగా కనిపిస్తున్నారు, మన కళ్ళ ముందే తిరుగుతూ ఉన్నారు. సో వీరందరి గురించి మీరు అడగొచ్చు, వీరి జీవితాలపై కూడా దేవుని ఆశీర్వాదమే ఉందండి అని. దీని గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. నిజమే కదా? ఈరోజు మనం చూసినట్లయితే సక్రమముగా వెళ్ళేవాడి కంటే కూడా అక్రమముగా వెళ్ళేటటువంటి వాడే ఎక్కువ ధనవంతుడిగా ఉంటూ ఉన్నాడు. అన్యాయముతోనూ మోసముతోనూ సంపాదిస్తున్నటువంటి వారే నేడు ఆస్తిపరులుగా, కుబేరులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు అక్రమమైనటువంటి మార్గములు, వారు కొన్నటువంటి పదవిని, వారు కొన్నటువంటి అధికారాలను అడ్డు పెట్టుకొని కోట్లకు కోట్లు దోచేస్తూ ధనవంతులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు.
వారు కూడా దేవుని ఆశీర్వాదము చేతనే ఐశ్వర్యవంతులు అవుతూ ఉన్నారండి అని మీరు అడగొచ్చు. ఇదే వచనాన్ని కనుక మనము ఇంగ్లీష్ వెర్షన్లో చూసినట్లయితే, ఇంగ్లీష్ బైబిల్లో కనుక ఇదే సామెతల గ్రంథము ఈ 10వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక మనము గమనించినట్లయితే అక్కడ ఏముంటుందంటే, ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ ఇట్ మేకత్ రిచ్ అండ్ హీ యాడెత్ నో సారో విత్ ఇట్ అనేటువంటి మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ద్వారా ఐశ్వర్యవంతులైనటువంటి వారి జీవితాలలో దుఃఖం ఉండదంట. అది అక్కడ వాస్తవంగా జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి మాటకు అర్థం ఏంటంటే, దేవుని యొక్క ఆశీర్వాదము ద్వారా ఐశ్వర్యవంతులైనటువంటి వారి జీవితంలో సంతృప్తి ఉంటుందట, ఆనందం ఉంటుందట, శాంతి ఉంటుందంట. ఏముండదంట అందులోని? దుఃఖం ఉండదు. నో సారో అనేటువంటి మాటను అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ఇదే మీకు గుర్తు. అది దేవుని యొక్క ఆశీర్వాదము ద్వారా ఐశ్వర్యవంతుడైతే ఆనందంగా ఉంటాడు, ఆ ధనముతో సంతోషంగా ఉంటాడు, సంతృప్తిగా ఉంటాడు, సమృద్ధిని కలిగి ఉంటాడు. దుఃఖము, విచారము అనేటువంటివి దానిలో ఉండవు. అలా కాకుండా దేవుని యొక్క ఆశీర్వాదంతో కాకుండా కూడా ఐశ్వర్యవంతులు కావచ్చు, ధనము సంపాదించుకోవచ్చు, ధనవంతులు కాగలరు. అట్టి వారి జీవితాలలో ఏముంటుందంటే దుఃఖం ఉంటుంది, అట్టి వారి జీవితాల్లో శ్రమ ఉంటుంది, అట్టి వారి జీవితాల్లో భయం ఉంటుంది, అట్టి వారి జీవితాలలో ఆందోళన అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటాం. ఈరోజు ఈ ప్రపంచంలో మనము గమనించేటటువంటి ధనవంతులలో అధిక శాతము మంది ఈ పరిస్థితులలోనే ఉన్నారు. సంపద యొక్క బాధ, సంపద యొక్క కష్టము, సంపద అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో అంతే ప్రమాదకరమైనటువంటిది కూడా. కాబట్టి దానిని మనం ఏ రీతిగా సంపాదించుకుంటే ప్రమాదమో, ఏ రీతిగా సంపాదించుకుంటే మనకు అది ఉపయోగపడుతుందో దీన్ని అర్థం చేసుకోలేకపోతే మాత్రం మనిషి యొక్క జీవితాన్ని ఆనందంగా జీవించలేకపోతూ ఉంటాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథములో ఈ సంపద యొక్క కష్టాన్ని గురించి, బాధను గురించి చాలా చక్కగా ఆయన వివరిస్తూ ఉంటాడు. ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం తీయండి, ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరిచి చూడండి. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుండి 23వ వచనం వరకు కూడా మనం గమనిస్తూ ఉన్నట్లయితే చాలా చక్కని విషయాలను అక్కడ రాస్తూ ఉన్నారు. మీరు కొంచెం తీరిక చేసుకుని తర్వాత ఈ లేఖన భాగాలన్నీ కూడా మీరు చదవండి. చాలా మంచి విషయాలను ఇక్కడ ప్రసంగి మనకు తెలియచేస్తున్నాడు. ఏంటి ఆ మాటలంటే చూడండి, సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చి వారికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడి తిని అనేటువంటి మాటను అక్కడ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ప్రయాసతో సంపాదించి ఆశతో సమకూర్చుకున్నటువంటి వాటిని గురించి చాలా చక్కని విషయాలను జ్ఞాపకం చేస్తూ ఆ 23వ వచనంలో చూసినట్లయితే, వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు, రాత్రి అందైనను వాని మనసుకు నెమ్మది దొరకదు, ఇది కూడా వ్యర్థమే అంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ సూర్యుని క్రింద మనము ప్రయాసపడి యుక్తితో, జ్ఞానముతో పనిచేసి సంపాదించుకున్నటువంటి దాని గురించి మాట్లాడుతూ వాని దినాలన్నీ కూడా శ్రమ దినాలుగానే ఉంటాయంట. సక్రమంగా కాకుండా అక్రమమైనటువంటి మార్గములలో సంపాదించుకున్నటువంటి సంపాదన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనసులో నెమ్మది ఉండదట. ఇంకెందుకు ఈ జీవితం? ఎంత ధనముంటే ఏంటి, మనసులో నెమ్మది లేనప్పుడు, జీవితంలో సుఖము లేనప్పుడు, జీవితం అంతా కూడా శ్రమకరంగానే ఉన్నప్పుడు. కాబట్టి ప్రసంగి ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా అదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్నటువంటి ఆ భాగములో గమనించినట్లయితే 10 నుంచి 12 వచనాల్లో, ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి పొందడట, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి పొందడంట. ఆస్తి ఎక్కువైన ఎడల భక్షించువారు కూడా ఎక్కువ అవుతారు. గమనించండి, మనకు ధనం ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని భక్షించేవారు కూడా ఎక్కువే అవుతారట.
ఇంకా కన్నులారా చూచుటియేగాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తిన్నను ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుతారు, అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. ఎందుకంటే ఎవడొచ్చి ఎటు పక్క నుంచి ఇంటిలో కన్నమ వేసి దాన్నంతటినీ కూడా దొంగిలిస్తాడో అనేటువంటి భయం. నిద్రపోలేడు, సుఖముగా ఉండలేడట. ఎవరు? ధనాపేక్ష కలిగినటువంటి వారు. ధనాన్ని కలిగి ఉండటం తప్పు అని బైబిల్లో ఎక్కడా కూడా చెప్పలేదు. ధన అపేక్ష, దురాశ అనేటువంటిది మాత్రం చాలా ప్రమాదకరమైనదని మాత్రము బైబిల్ గ్రంథము హెచ్చరిస్తూ ఉంది. ఇంకా దీని గురించి ఆ 13వ వచనంలో చూసినట్లయితే, సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుతుంది నేను చూచి తిని, అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనము తెప్పించుకును. అది దాచిపెట్టుకోవడం ద్వారా నాశనాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాడట. ఇంకా 17వ వచనంలో చూసినట్లయితే, ఇది మనస్సునకు ఆయాసకరమైనది, తన దినములన్నీ అతడు చీకటిలో భోజనము చేయును, అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును. ఎవరికి? ధనాపేక్ష కలిగినటువంటి వారికి, త్వరగా ధనము సంపాదించాలని అడ్డుదారులు తొక్కేటటువంటి వారికి, అక్రమముగా సంపాదించుకునేటటువంటి వారికి, మోసముతో సంపాదించుకునేటటువంటి వారికి, కష్టపడకుండా చెమటోడ్చకుండానే డబ్బులు చేయాలి, ధనము సంపాదించాలి, కూర్చునేనని సంపాదించాలి అనుకునేటటువంటి వైఖరి, ఆలోచన, దృక్పథముతో ఎవరైతే ముందుకు కొనసాగిపోతూ ఉన్నారో, ఒకవేళ వారిలో నీ ఉండకపోతే దేవునికి మహిమ. ఒకవేళ అలాంటి ఆలోచన వైఖరి గనక నీలో ఉంటే మార్చుకో, దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకనే పౌలు దీని గురించి మాట్లాడుతూ తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ మాటలు ఆయన రాస్తూ ఉన్నాడు. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంటూ ఉన్నారట. కాబట్టి ఈ వరుసలో విశ్వాసవిగా నీ ఉండకూడదని నా ఆశ, ఈ కోణములో నీ జీవితం ఉండకూడదు అని నా ఆశ, ఈ విధానములో దేవుడు నీ జీవితాన్ని చూడకూడదు అనేటువంటిది నా ఆశ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి మన యొక్క జీవితాలలో ధన అపేక్ష అనేటువంటిది, త్వరగా ధనము సంపాదించాలి అనేటువంటి ఆలోచనలు చాలా ప్రమాదకరమైనటువంటిది. అది సమస్తమైనటువంటి కీడులకు కూడా మూలముగా ఉండగలదు. అందుకనే దావీదు అంటాడు దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనంలో అంటాడు, ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదింపను అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును అంటూ ఉన్నాడు. దేవునికి మహిమ. ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబాలలో ఇదే కోరుకోండి. దావీదు అంటున్నాడు, నీవు ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదకరంగా ఎల్లప్పుడూ ఉంటుంది. ఎస్, మనమందరము కూడా కోరుకోవలసినటువంటిది దేవుని యొక్క ఆశీర్వాదాన్నే, కానీ ఈ లోకములో అశాశ్వతమైనటువంటి ధనాన్ని కానే కాదు. అందుచేత ఆశీర్వాదము లేనటువంటి ఐశ్వర్యము కన్నా ఆశీర్వాదముతో కూడినటువంటి కొంత ఉన్నా అది మేలు, కొంత ఉన్నా అది మిన్న. కాబట్టి ఈరోజు ఆశీర్వాదము లేనటువంటి ఆస్తిని, ఐశ్వర్యాన్ని, ధనాన్ని కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో సమస్త కీడులకు కూడా అది మూలంగా ఉంటుంది. ఆశీర్వాదంతో కూడినటువంటి నువ్వు కొంతే కలిగి ఉండు, తృప్తిగా తింటావు, సమృద్ధిగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. నువ్వు నిద్రపోయినా హాయిగా నిద్రపోతావు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన జీవితాలు ఆ రీతిగా ఉండాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే త్వరగా ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలి. మొదటిది త్వరగా ధనవంతులం కావాలి, త్వరగా ధనాన్ని సంపాదించాలి. ఈ ఆలోచన నేటి సమాజంలో ప్రస్తుత దినాలలో ఎక్కువగా పనిచేస్తుంది. రెండవదిగా త్వరగా ఉన్నత స్థానానికి వెళ్ళిపోవాలి.
అంటే వారిని వారే హెచ్చించుకునేటటువంటి వారిని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. సో త్వరగా ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళిపోవాలి. హెచ్చించుకునేటటువంటి నైజం నేటి మానవుని యొక్క ప్రవృత్తిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి అది ఎలాగా అనేటువంటిది ప్రక్కన పెడితే, ఒకరిని తొక్కో, ఒకరిని నెట్టో, ఒకరిని ప్రక్కకు తోసేసో, ఏదో విధంగా మనము ఆ స్థాయికి వెళ్ళిపోవాలి అనేటువంటి వైఖరి నేటి దినాలలో మనకు కనిపిస్తూ ఉంది. బైబిల్ ఏం చెబుతుంది చూద్దాం రండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, పేతురు పత్రిక మొదటి అధ్యాయం 5వ అధ్యాయము 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్ములను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు మీరు దీన మనస్కులై ఉండండి అని చెబుతూ ఉంది. కాబట్టి మనల్ని మనం హెచ్చించుకుంటే అది హెచ్చు కాదు. ఏంటంటే దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చిస్తే అది శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి తగిన సమయంలో ఆయనే హెచ్చిస్తాడు. తగిన సమయం అనేటువంటి ఆ మాటకు ఇంగ్లీష్ వెర్షన్లో మనం చూసినట్లయితే డ్యూ టైం అనేటువంటి వర్డ్ అక్కడ ఉపయోగించారు. కాబట్టి డ్యూ టైం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఒక అప్లికేషన్ ఇవ్వటానికి కానీ, లేకపోతే ఎగ్జామ్ ఫీజు కట్టడానికి కానీ, హాల్ టికెట్ తీసుకోవటానికి కానీ ఒక డ్యూ టైం అనేటువంటిది ఉంటుంది అనమాట. అంటే ఆ టైంలోగా మనము ఆ హాల్ టికెట్ తీసుకోవాలి, ఆ టైంలోగా మన అప్లికేషన్ ఇచ్చేయాలి. అది డ్యూ డేట్ అనేటువంటిది మనం చూసుకుంటూ ఉంటాం. ఆ సమయము మించిపోయిన తర్వాత మనం ఏం చేసినా సరే ఉపయోగం ఉండదు. ఆ రీతిగానే దేవుడు కూడానట తగిన సమయం అంటే ఏంటంటే, నీ జీవితంలో సమయం మించిపోదు. నువ్వు అనుకుంటావంతే, చాలా సమయం అయిపోతుంది, చాలా ఆలస్యం అయిపోతుంది, దేవుడు నాకు ఇంకా ప్రమోషన్ ఇవ్వలేదు, నా 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 యొక్క పేరు ప్రమోషన్ లిస్టులో లేదు, నేను ఇంకా ఎదగటం లేదు, నా జీవితంలో చాలా సంవత్సరాలు గతించిపోయాయి అని మనం అనుకుంటూ ఉంటాం. సమయం గతించిపోతుంది అని. డ్యూ టైం, ఆ టైం దాటక మునిపే దేవుడు మనల్ని హెచ్చించటం మొదలు పెడతాడు. చార్లెస్ స్పర్జన్ గారు ఆయన ఒక మంచి మాటను తెలియచేస్తాడు. ఆయన ఏమంటాడంటే, ఆయన దగ్గర ఆయన బిడ్డలైనటువంటి మనందరి గడియారాలు కూడా ఆయన దగ్గర ఉన్నాయంట. మనకందరికీ కూడా ఒక్కొక్క గడియారాన్ని ఆయన దగ్గర పెట్టుకున్నాడంట. ఆయన దగ్గర పెట్టుకుని ఆ గడియారంలో ఉన్నటువంటి మన జీవితానికి సంబంధించినటువంటి గడియారము ఆయన దగ్గర ఉంది. కాబట్టి ఏ సమయంలో ఏది ఎలా చేయాలో, ఏ సమయంలో నిన్ను ఎక్కడ ఏ రీతిగా హెచ్చించాలో ఆయనకు తెలుసు అంటాడు ఆయన. ఎంత ఉత్తమమైనటువంటి మాట, నిజమే కదా? మన జీవితంలో ఏది ఏ సమయంలో ఎలా చేయాలో, మనల్ని ఎలా హెచ్చించాలో ఆయనకు తెలుసు. నీ బిడ్డల యొక్క వివాహముల గురించి చింతించిన అవసరం లేదు, అవి ఎప్పుడు చేయాలో ఆయనకు తెలుసు. ఉద్యోగము గురించి నువ్వు చింతించిన అవసరం లేదు, ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆయనకు తెలుసు నిన్ను ఎక్కడ హెచ్చించాలో, నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఏ సమయమో ఇవ్వాలో ఆయనకు తెలుసు. అయితే నీకు తెలియవలసిందల్లా ఏంటంటే, అంతవరకు కూడా మనము ఆయన రెక్కల క్రింద దీన మనస్సు కలిగి ఉండటం నేర్చుకోవాలి. తగ్గింపు జీవితముతో మనము జీవించటము నేర్చుకోవాలి. వాక్యము సెలవిస్తూ ఉంది. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ సుంకరి పరిసయ్యుడి యొక్క స్టోరీ, ఆ కథను చెప్పుకుంటూ వస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ అంటారు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అంటూ ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడైతే తగ్గించుకోవటం నేర్చుకుంటావో అది నీ యొక్క హెచ్చైనటువంటి స్థితికి కారణమవుతుంది. ఇది చాలా కొంచెం కష్టతరమైనటువంటి విషయం. ఎందుకనంటే మానవ నైజం ఏంటంటే, ఎవరినైనా సరే తగ్గించాలంటే చాలా త్వరగా మనం తగ్గించగలుగుతాం. మనల్ని తగ్గించుకోవాలంటే మాత్రం చాలా కష్టం అవుతుంది. కానీ ఇక్కడ రూల్ ఏంటంటే, ఇక్కడ షరత్ ఏంటంటే, తగ్గించుకుంటేనే హెచ్చింపబడతావు. తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు. యోసేపును తగిన సమయంలో హెచ్చించాడు, దావీదును తగిన సమయంలో హెచ్చించాడు, దానియేలును తగిన సమయంలో హెచ్చించారు. వారందరూ కూడా చెరలో ఉన్నటువంటి వారు, వారందరూ కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు. అలాగని ఏది కూడా వారి చేతుల్లోనికి తీసుకోలేదు. కానీ దేవుని యొక్క బలమైనటువంటి రెక్కల నీడలో వారు దీన మనస్కులే, వారిని వారు తగ్గించుకుని జీవించారు. కాబట్టి
దేవుడు వారిని హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడంటే ఎవడూ కూడా దింపలేనంతగా హెచ్చించాడు, ఎవడూ కూడా తగ్గించలేనంతగా హెచ్చించాడు. కాబట్టి ఈరోజు నీ జీవితాన్ని కూడా అటువంటి హెచ్చింపును ఆయన ఇస్తాడు. కాబట్టి నీకు రావలసినది ఏదైనా ఆలస్యం అవుతున్నది అనుకుంటే అది నీ ఆలోచన మాత్రమే. దేవుడు ఎప్పుడు కూడా నీ జీవితంలో ఆలస్యము చేయడు. ఎప్పుడంటే నీవు ఆయన రెక్కల క్రింద ఉంటే, నీవు ఇంకా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటే, నువ్వు దీన మనస్సును కలిగి ఉంటే, నీ జీవితంలో రావలసింది ఏది కూడా ఆయన ఎప్పుడూ కూడా ఆలస్యము చేయడు. దీనిని మనం జ్ఞాపకము చేసుకోవాలి. మూడవదిగా మనం చూసినట్లయితే భద్రత. దీని గురించి ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి ఇలా సంపాదించుకున్నటువంటి దాని చుట్టూ ఇలాగా ఒక హెచ్చైనటువంటి స్థితికి తనను తానే హెచ్చించేసుకుని ఎదిగిపోయిన తర్వాత దాని చుట్టూ ఒక భద్రతా వలయాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నాడు. ఒక సెక్యూరిటీని ఏర్పరచుకుని నేను క్షేమంగా ఉండగలను అనుకుంటూ ఉన్నాడు, నేను భద్రంగా ఉండగలను అనుకుంటూ ఉన్నాడు. బైబిల్ ఏం చెబుతుంది మరి? ఇది వాస్తవమేనా? ఈ రీతిగా మన క్షేమంగా భద్రంగా కాపుదలలో ఎటువంటి సమస్యలు లేకుండా ఉండగలమా? రండి చూద్దాం. కీర్తనల గ్రంథం 127వ కీర్తన, కీర్తనల గ్రంథం 127వ యాత్రా కీర్తనలు చూసినట్లయితే మొదటి చరణంలో మనం చూస్తున్నాం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఆయన కాపాడకపోతే ఎంతమంది సెక్యూరిటీ వాళ్ళు కావలి కాస్తూ మేలుకొని ఉన్నా వ్యర్థమే అని దేవుడు చాలా స్పష్టంగా రాయిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనల్ని, మన కుటుంబాలని, మనకు కలిగి ఉన్నటువంటి దాని అంతటినీ కూడా కాపాడకపోతే, ఆయన భద్రపరచకపోతే, ఆయన క్షేమాన్ని ఇవ్వకపోతే మన ప్రయాస అంతా కూడా వ్యర్థమే అయిపోతుందంట. కాబట్టి నీ గృహము చుట్టూ బౌండరీ వాళ్ళు ఉన్నా, నీ చుట్టూ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నా, నీ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నా, ఈరోజు హత్యలు ఆగుతున్నాయా? ఈరోజు దొంగతనాలు ఆగుతున్నాయా? లేదు, ఆగవు. నువ్వు ఎంత భద్రతను కల్పించుకున్నప్పటికీ నీ కూడా నీ యొక్క గృహము చుట్టూ ఒక పెద్ద బౌండరీ వాళ్ళు కట్టించుకున్నా, సీసీ కెమెరాలు ఉన్నా, సెక్యూరిటీ వాళ్ళు ఉన్నా, ఈరోజు దొంగతనాలు ఏమీ కూడా ఆగటం లేదు, ఈరోజు హత్యలు ఏమీ కూడా ఆగుతా లేదు. ఈరోజు గొప్ప గొప్ప వారి చుట్టూ కూడా సెక్యూరిటీ ఉండగా ఎంతమందిని చంపేయలేదు, ఎంతమంది చనిపోలేదు. ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. ఈరోజు భద్రత అనేటువంటిది, కాపుదల అనేటువంటిది లేదు. అలాగనే ఈరోజు మనము కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు నేను ఎయిర్ బెలూన్స్ ఉన్నటువంటి కారులో ప్రయాణం చేస్తున్నాను కాబట్టి నేను క్షేమం అనుకోవడానికి లేదు. ఎంతమంది అలాంటి కారులో డ్రైవ్ చేస్తూ ప్రయాణం చేస్తూ చనిపోలేదు, యాక్సిడెంట్లో ప్రాణము కోల్పోలేదు. ఒకటి మాత్రం ఎప్పుడు కూడా గుర్తించుకో, నీవు భద్రత కొరకు తీసుకునేటటువంటివి ఇవన్నీ కూడా కేవలము జాగ్రత్తలు మాత్రమే, పూర్తి భద్రత ఎప్పుడూ కూడా కాదు. ఎలాంటిదంటే ఇవన్నీ కూడా మనము తీసుకోవటం అనేటువంటిది, ఉదాహరణకి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డు మీద ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయితే ఆ వ్యక్తికి రక్తం కారుతూ ఉంటే నీకు తెలిసినటువంటి వైద్యం ఏదో చేసి వాడు హాస్పిటల్కి వెళ్ళేటంత వరకు కూడా బ్రతికి ఉండటానికి చేసేటటువంటి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ లాంటిదంతే. నువ్వు తీసుకునేటటువంటి ఈ యొక్క జాగ్రత్తలన్నీ కూడా ఒక ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అంతే, అదే ఫుల్ ట్రీట్మెంట్ కాదు. కాబట్టి రోడ్డు మీద ఆయన కూడా డాక్టరే కదా, బ్యాండేజ్ ఇచ్చాడు, లేకపోతే ట్యాబ్లెట్ ఇచ్చాడు, ఈ రక్తం కారకుండా ఇంకోటేదో ఇచ్చాడు, కాబట్టి ఇక్కడతో సెట్ అయిపోతుందంటే లోపల తిరిగిపోతే ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అంటే వాడు హాస్పిటల్కి వెళ్ళేటంత వరకు కూడా వాడు ప్రాణానికి ముప్పు లేకుండా ఏదో ఒక చిన్న ట్రీట్మెంట్ ఇచ్చి పోయి అక్కడ చూపించుకోరా బాబు అని చెప్తాడు. ఈరోజు మనం తీసుకునేటటువంటి జాగ్రత్తలు కూడా అలాంటివే. యెహోవా కాపాడకపోతే, ఆయన భద్రతనివ్వకపోతే, ఆయన క్షేమాన్ని ఇవ్వకపోతే ఇవేవి కూడా సంరక్షించలేవు. నీ గోడ, నీ సీసీ కెమెరా, నీ చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ ఏమీ చేయలేరు. మరికొన్ని సందర్భాలలో, ముఖ్యంగా ఈ భారతీయ క్రైస్తవులలో, ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు గృహాలను కాపాడుకోవటానికి, మనల్ని మనం కాపాడుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు చాలా వింతగా ఉంటూ ఉంటాయన్నమాట. ఏంటంటే గృహాల ముందు దిష్టి బొమ్మలు పెడుతూ ఉంటాం,
గృహాల ముందు ఏం పెడతాం? దిష్టి బొమ్మలు పెడుతూ ఉంటాం. ద్వారబంధాలకి నిమ్మకాయలు కడతా ఉంటాం. ద్వారబంధాలకి మిరపకాయలు కడతా ఉంటాం. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకో, చిన్నపిల్లలు ఉంటే వారి యొక్క మెడకి, వారి యొక్క మొలకి, వారి యొక్క కాళ్ళకి మనం చూసినట్లయితే ఏదో తాడు ఎలాడుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ మొలకు కూడా నిమ్మకాయలు కడతా ఉంటారు. ఏంటంటే అవి కాపాడతాయి. ఆ నిమ్మకాయ మా ఇంటిని కాపాడుతుంది, ఆ దిష్టి బొమ్మ మా ఇంటిని కాపాడుతుంది, ఈ మిరపకాయ మమ్మల్ని కాపాడుతుంది. మా పిల్లలకి ఈ తాడు, ఈ మెడలో ఉన్న తాడు, ఈ మొడకు కట్టిన తాడు, ఈ కాలు కట్టిన తాడు వాడికి ఏ హాని రాకుండా దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది, అనారోగ్యం నుంచి కాపాడుతుంది అని మనము అనుకుంటూ ఉంటాం. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో వాడికి తల నుండి అరికాల వరకు ఎక్కడ పడితే అక్కడ నల్ల చొక్కలే ఉంటాయి. ఏంటంటే దిష్టి చొక్కలాట. అంటే ఈ నల్ల చొక్కలు ఉంటే దిష్టి తగలదు, అది వాడిని కాపాడుతుంది. ఎంత ఎంత విచారకరమైనటువంటి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మనము ఉన్నామో చూడండి. కాబట్టి అవి వారిని కాపాడతాయా? ఆలోచన చెయ్యి. ఇంటి చుట్టూ ప్రహారీ ఉన్న, ఇంటికి కట్టుకున్నటువంటి నిమ్మకాయలున్నా ఏమీ కూడా పని అవ్వదు. యెహోవా కాపాడకపోతే, నీ చుట్టూ సెక్యూరిటీ ఉన్నా, నీ యొక్క ఒంటికి తాళ్ళు ఏడాడుతున్నా, యెహోవా కాపాడని ఎడల ప్రయాస వ్యర్థమే. కీడు నుండి, కష్టము నుండి, రోగము నుండి, ప్రాణము లేనటువంటి తాళ్ళు, జీవము లేనటువంటి ఎండిపోయినటువంటి మిరపకాయలు, కదలలేని, మాట్లాడలేనటువంటి నిమ్మకాయలు కాపాడితే ఇక ఈ బైబిల్ అనవసరం, మన ప్రార్థన అనవసరం, దేవుడు అవసరం లేదు. ప్రతి ఒక్కడు ఒక నిమ్మకాయ, ఒక మిరపకాయ, ఒక తాడు ఇవి ఉంచుకుంటే సరిపోద్ది కదా, చాలదా? ఈరోజు మన విశ్వాసం ఎటుపోతూ ఉంది? ఈరోజు మనము ఎలాగున జీవిస్తూ ఉన్నాం? ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రాణము లేనటువంటివి అవి నిన్ను కాపాడగలవా? వాటి మీద ఉన్నటువంటి విశ్వాసం కనీసం జీవము కలిగినటువంటి నీ దేవుని మీద లేదే. ప్రేమతో నిన్ను ప్రేమించి తన ప్రాణము నర్పించి రక్తము చిందించి నిన్ను వెలపెట్టి కొనుక్కున్నటువంటి క్రీస్తు మీద ఎందుకు ఉంచలేకపోతూ ఉన్నావు? వాక్యం సెలవిస్తూ ఉంది, నీ భద్రత కొరకు నువ్వు ఈ లోకములో ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నావు, ఒకటి గుర్తుంచుకో, ఆయన కాపాడకపోతే నీ ప్రయాస అంతా కూడా వ్యర్థమే. చూడండి, 27వ కీర్తన మొదటి 3 వచనాలను కూడా గమనించినట్లయితే, యెహోవా నాకు వెలుగును రక్షణనునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. నా శరీరము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించి శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూరిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను, దీనిలో నేను ధైర్యము విడువక ఉందును. ఎందుకంటే యెహోవా నాకు వెలుగు, యెహోవా నాకు రక్షణ, యెహోవా నా ప్రాణ దుర్గము. దావీదు చెబుతూ ఉన్నాడు. ఎందుకో చెబుతూ ఉన్నాడు. సో నువ్వేం చెబుతావు? నేను దేనికి భయపడను, ఎందుకంటే నా మెడలో తాడుంది, నా కాలుకు తాడుంది, నా యొక్క మొలకు తాడుంది, నా దగ్గర నిమ్మకాయ ఉంది, మిరపకాయ ఉంది, కాబట్టి నేను దేనికి భయపడని చెప్పగలవా? ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. సో ఈరోజు నీతో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా దురాత్మల మీద యుద్ధం ప్రకటించు, ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని చేతపట్టుకో, వాక్యమైనటువంటి ఆయుధాన్ని చేతపట్టుకో, మోకరించడం నేర్చుకో, కన్నీరు కార్చడం నేర్చుకో, ప్రార్థన చేయటం నేర్చుకో. ఏదన్నా వస్తే పరిగెట్టుకుని పోవడం కాదు, ఏదో కట్టించుకోవడం కాదు, ఇంట్లోకి ఏదో తెచ్చుకుని పెట్టుకోవడం కాదు. నీ విశ్వాసం ఎక్కడ? నీ దేవునిని నువ్వు మహిమపరుస్తూ ఉన్నావా? 40వ కీర్తనలో ఇదే కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, మొదటి 2 వచనాలలో, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకున్నాను, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నాశనకరమైనటువంటి గుంటలో ఉన్నాడు, అనారోగ్యములో ఉన్నాడు, బలహీనతలో ఉన్నాడు, సమస్యలలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఉన్నాడు. ఏం చేశాడట?
దేవునికి మొర్ర పెట్టుకుని సహనంతో కనిపెట్టుకున్నాడంట ఆయన వచ్చేటంత వరకు, ఆయన సహాయం ఇచ్చేటంత వరకు. సో ఈరోజు లేదే, ఈరోజు అలాంటి విశ్వాసం మనలో పనిచేస్తూ ఉందా? కాబట్టి మనము ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఆయనే కాపాడేటటువంటి వాడు. ఆయన కాపాడకపోతే మన ప్రయాస వ్యర్థం. ఆయన ఎవరో తెలుసా? 121వ కీర్తన 3వ చరణం నుంచి మనం చూసినట్లయితే చాలా చక్కని విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఆయన నీ పాదము తొట్టెలనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినా నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగులదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, నీ ప్రాణమును కాపాడును. నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఆయన కునుకడు, ఆయన నిద్రపోడు. అటువంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి భద్రత కొరకు నీవు వేటిని ఆశ్రయిస్తూ ఉన్నావు? వేటి మీద ఆధారపడుతూ ఉన్నావు? ఎవరి వైపునకు చూస్తూ ఉన్నావు? ఎవరి వైపునకు చూస్తూ ఉన్నావు? కాబట్టి ఈ విషయాలన్నీ కూడా తెలిసినటువంటి దావీదు మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఈ విషయాలన్నింటిని గురించి రాస్తూ ఉన్నాడు. ఈరోజు త్వరగా ధనము సంపాదించినటువంటి ఆలోచనలతో పరుగెడుతున్నావేమో, ఈరోజు త్వరగా ఉన్నత స్థాయికి వెళ్ళిపోవాలని నువ్వు ఆతురపడుతున్నావేమో, నీ చుట్టూ నీవు ఏర్పరచుకున్నటువంటి ఇవన్నీ కూడా నాకు భద్రతనిస్తాయి, నన్ను కాపాడతాయని భ్రమలలో బ్రతుకుచూ ఉన్నావేమో. వాక్యము చెబుతూ ఉంది అవన్నీ కూడా వ్యర్థం. దావీదు చక్కని మాటలను ఈ 12వ వచనం చెప్తున్నాడు. ఐశ్వర్యమును గొప్పతనమును ఆయన వలనే కలుగుతాయట. ఆయన సమస్తమును ఏలువాడని, బలము పరాక్రమము ఆయన దానములని హెచ్చించువాడు, అందరికీ బలమిచ్చువాడు ఆయనే అని దావీదు ఒప్పుకుంటూ ఉన్నాడు. అనుభవపూర్వకంగా చెబుతున్నాడు. ఈ మాటలు దావీదు తన చివరి కాలంలో రాశాడు, వృద్ధాప్యంలో రాశాడు. మరికొన్ని దినాలలో చనిపోతాననగా ఆయన జీవితంలో దేవుణ్ణి రుచి చూచి అనుభవించి ఆ అనుభవంలో నుంచి దేవుణ్ణి గురించి ఆయన చెబుతుంది ఏంటంటే, ఐశ్వర్యము గొప్పతనం కావాలంటే ఆయన వారానే అవి వస్తాయి, దానికి నేనే సాక్ష్యం అని చెబుతూ ఉన్నాడు. ఇంకా మనం గమనించినట్లయితే అందులోని హెచ్చించువాడు, అందరికీ బలమిచ్చువాడు ఆయనే. కాబట్టి హెచ్చించేటటువంటి వాడు ఆయన. కాబట్టి ఆయన బలిష్టమైనటువంటి రెక్కల క్రింద మనం దీన మనస్కులమై ఉండటం నేర్చుకోవాలి. ఐశ్వర్యము ఆశీర్వాదము ఆయన ఇచ్చేటటువంటివి. నీ కష్టార్జితము చేత దానిని ఎక్కువ చేయలేవు. ఇక భద్రత, ఆయన కాపాడకపోతే నిన్నెవడో కాపాడలేడు. ఆయన పూనుకోకపోతే, ఆయన క్షేమం ఇవ్వకపోతే నీకెక్కడ ఏది క్షేమము ఇవ్వదు, ఏది కూడా క్షేమం ఇవ్వదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ఆలోచన విధానము సరైనటువంటిదేనా? నీ వైఖరి సరైనటువంటిదేనా? దేవుణ్ణి ప్రక్కన పెట్టి నీకు నీవుగా ధనవంతులు అవ్వాలని, నీకు నీవుగా హెచ్చించుకోవాలని, నీకు నీవుగా భద్రత ఏర్పరచుకోవాలని భ్రమలలో బ్రతుకుచున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ 3 మాటలను కూడా జాగ్రత్తగా నీ హృదయంలో భద్రపరచుకో. ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆయనే హెచ్చించేటటువంటి వాడు, ఆయనే నిన్ను కాపాడేటటువంటి వాడు. కాబట్టి దావీదు ఏమంటున్నాడంటే, అన్నీ ఆయన ఇచ్చియే కాబట్టి మనం ఎలా ఉందామంటున్నాడంటే 13వ వచనంలో, మా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. కాబట్టి దేవుని ఎడల మనము కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ దేవుని ఎడల వందనస్తులమై ఈ జీవితాన్ని జీవించటమే మేలు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ఆలోచన వైఖరి ఒకవేళ వాక్యానికి విరుద్ధంగా ఉంటే మార్చుకుందాం. వాక్యానికి విరుద్ధంగా ఉంటే ఇప్పుడే క్షమించమని వేడుకుందాం. ప్రభు మార్గంలో నడుస్తూ, ప్రభు ఆశీర్వాదాలు పొందుకుంటూ, ప్రభు హస్తాల ద్వారా హెచ్చింపబడి, ప్రభు భద్రతలో మనము, మన పిల్లలు, మన కుటుంబాలు క్షేమకరంగా, ఈ లోకానికి దీవెనకరంగా, ఈ లోకానికి వెలుగుగా, దేవునికి మహిమకరంగా జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కృప చూపునుగాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. దానికంటే ముందుగా ఈ వారంలో కానీ ఈరోజు కానీ గతించినటువంటి వారంలో కానీ ఎవరైనా బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కానీ జరుపుకుంటూ ఉన్నటువంటి వారు ఉంటే ఈ సమయంలో ఈ ఆన్లైన్ సర్వీసులో కూడా ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ అందరికీ కూడా బెతెస్దా బాప్టిస్టు సంఘ పక్షముగా శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆ రీతిగానే సంఘానికి సంఘ పరిచయాలను ప్రేమించి కానుకలను మీరు పంపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి దేవుడిని ఎంతగానో మహిమపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదముతో ఆరాధన ముగించుకుందాం. సర్వశక్తి మిగిలి కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జవాధిపతిని మహోన్నతమైన నామమును బట్టి మీకే లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మీరు మా అందరితో కూడా మాట్లాడారు. ఈ 3 విషయాలలో ఏదో ఒకటి మా జీవితములలో ఖచ్చితంగా ఉంది ప్రభువా. మేము త్వరగా ధనము సంపాదించాలనేటువంటి ఆలోచనలతో అన్యాయమైనటువంటి మార్గాలలో మేము కొనసాగుతూ ఉన్నామేమో. మమ్మల్ని మేము హెచ్చించుకుంటూ మేము ఉన్నతమైనటువంటి స్థాయిలకి వెళ్ళిపోవటానికి పరిగెడుతూ ఉన్నామేమో. మా భద్రత కొరకు మేము నిన్ను కాక ఈ లోకాన్ని, లోకములో ఉన్న వాటిని, రకరకాలైనటువంటి మూఢనమ్మకాల మీద ఆధారపడుతూ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారు ఉన్నారేమో. దేవా, మీరు చాలా స్పష్టంగా మాతో మాట్లాడుతూ ఉన్నారు. నిబిడలముగా దావీదుకు వలె దేవా సహనముతో నీ కొరకు కనిపెట్టుకునే కృప దయచేయండి. దావీదుకు వలె ఆయనే మాకు వెలుగు, ఆయనే మాకు రక్షణ, ఆయనే మాకు దుర్గము అని మేము చెప్పగలిగే కృప అనుగ్రహించండి. ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపచేసి మహిమాఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మనలను కాపాడుటకు, ఆయన మహిమ సింహాసనం ఎదుట నిర్దోషులనుగా నిలువబెట్టుటకు సర్వశక్తి కలిగిన మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టి మరణమును జయించి తిరిగి లేచిన క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని నిత్యాన్యోన్య సహవాసములు మనకు, మన ఆత్మీయ జీవితాల, కుటుంబాలకు, సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. కర్తమమును దీవించి క్షేమమిచ్చి పంపుము. వాక్యమిచ్చి మమ్మును పోషించుము. నిన్ను వేడుకుని బహుగా స్తుతింతుము. పరమందు చేరింకా స్తోత్రము చెల్లింతుము.